Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేటెడ్ కానీ బ్యాక్గ్రౌండ్లో మన యొక్క ఫొటోస్ కానీ ఆ యొక్క ఫ్లవర్స్ మీద ఏదైతుందో ఫ్లవర్ ఎఫెక్ట్ టెంప్లెట్ కానీ ఒక లెవెల్లో ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అలా ఫ్లవర్స్ ఫ్లోలో వచ్చేసి మీకు ఇష్టం వచ్చిన అంటే ఈ లిరికల్ ఉంటుంది సెటప్. సో ఆల్మోస్ట్ ఈ యొక్క లిరికల్ని పెట్టుకొని ఒక అద్భుతమైన లవ్ లిరికల్ వీడియోని క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్లు ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్తో ప్లే చేశాను. అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ యొక్క మ్యూజిక్ కానీ ఇంట్రో కానీ. సో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ కూడా ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్. ఇంకా వీడియో బాగా నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కావాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో సెలెక్ట్ చేసి మీరు వీడియో ఎంత లెంత్ పెట్టుకుంటారో ఆ యొక్క వీడియో లెంత్ ఈ యొక్క లేయర్ను మీరు డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను 20 సెకండ్స్ పెడదాం అనుకుంటున్నాను. నేను 20 సెకండ్స్ ఇచ్చాను. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ నేను 20 సెకండ్స్ ఇచ్చేసి టిక్ మార్క్ అడిస్తున్నా. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక ఏదైతే ఉందో లిరికల్ వీడియో అండ్ గ్రీన్ స్క్రీన్కు సంబంధించిన వీడియో రెండు కలిపే ఒకే వీడియో ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింట చూసుకోండి. ఆ యొక్క లింక్ కింద ఫస్ట్లోనే గ్రీన్ స్క్రీన్ లిరికల్ వీడియో లింక్ అని ఇచ్చింట. సో ఆ యొక్క లింకులో ఈ యొక్క టెంప్లెట్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ చేయండి. సో అంతేకాదు నేను ఏవైతే యూజ్ చేస్తానో దాని కిందనే ఆల్మోస్ట్ అన్ని నేను యూజ్ చేసేటన్ని అక్కడ ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో వన్స్ డౌన్లోడ్ చేసి ఈ యొక్క టెంప్లెట్కున్న వాల్యూమ్ రిమూవ్ చేస్తున్నా. సేమ్ మళ్ళీ ఏదైతే ఉందో ఆ టెంప్లెట్ మీద టచ్ చేసి మనకు కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ ఉంది. క్రోమాకిలోకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ కీ కలర్ వచ్చేసి మీరు ఎప్పుడైతే పింక్ అని ఇస్తారో అప్పుడు మనకు టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇది మినిమం వచ్చేసి 30+ పెట్టుకొని ఇది మనకు ఒక 50+ పెట్టేసి టిక్ మార్క్ ఇవ్వండి. సో ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ని ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేస్తారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి సపోజ్కి నేను ఫస్ట్ వచ్చేసి ఈమె ఫోటోని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసి ఈ లెవెల్లో నేను ర్యాక్ అని వచ్చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇస్తున్నా. సేమ్ ఈ లెవెల్లో వచ్చేసి ఇంకా కావాలంటే అడ్జస్ట్లో చేసుకోవచ్చు. ఓకే, సో ఈ లెవెల్ వచ్చేసి ఇదే ఇమేజ్ను నేను కొంచెం లెంత్ పెంచేసి సో ఇంకా నేనైతే ఇంకొక ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటున్నా. సో మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ యాడ్ చేసి. ఓకే, సో ఈ విధంగా మీరు ఎన్ని ఇమేజ్ కావాలో అన్ని ఇమేజ్ని ఇక్కడ స్టెప్ బై స్టెప్ యాడ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ ఈ యొక్క ఇమేజ్ను సెలెక్ట్ చేసి మళ్ళీ ఈ లెవెల్లో డ్రాగ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద ఇచ్చేసి సెండ్ టు బ్యాక్ అని ఇస్తున్నా. సో కావాలంటే ఇంకా ఇమేజ్లో అడ్జస్ట్లు చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడతో మన యొక్క ఇమేజ్ అన్ని కూడా ఎలా యాడ్ చేయాలో తెలిసిపోయింది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్గా ఒక హెవీ ప్లేయర్ టెంప్లెట్ అని ఇస్తాను ఫ్లవర్స్కు సంబంధించినది. సో టెంప్లెట్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ లెవెల్లో ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి టెంప్లెట్కున్న వాల్యూమ్ రిమూవ్ చేయండి. సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి మళ్ళీ ఫస్ట్ మీరు ఏదైతే లిరికల్ గ్రీన్ స్క్రీన్ ఇచ్చారు కదా ఆ యొక్క టెంప్లెట్ మీద టచ్ చేసి మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ బ్లింక్ టు ఫ్రంట్ అనివ్వండి. సో ఇక్కడ టెంప్లెట్కున్న 2 వాల్యూమ్ కూడా రిమూవ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడతో నేను ఆల్మోస్ట్ అన్ని మ్యూట్ చేశాను ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఇప్పుడు ఫైనల్గా ప్లే చేద్దాం. చూడండి గైస్, ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ లిరికల్ వచ్చేసింది, మన యొక్క ఫొటోస్ వచ్చాయి, యానిమేటెడ్ వచ్చింది, అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి ఫైనల్గా వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి.
ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది కదా. సో షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కన సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ కూడా మీ అందరికీ నచ్చిందా కూడా, నచ్చలేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తే అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.